హలో అండి, నమస్తే. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ 6కి లేచి క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని తలస్నానం చేసి ఇలా చీర కట్టుకొని రెడీ అయ్యాను. మేము ఉగాదికి ఉగాది పచ్చడి, భక్ష్యాలు నైవేద్యంగా పెడతాము. సో ఇక్కడ భక్ష్యాలకి శనగపప్పు కుక్కర్లో పెట్టేశాను. నెక్స్ట్ మైదా పిండి కలుపుతున్నాను. భక్ష్యాల కోసం మైదా పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్గా 2 to 3 hours పిండి నానబెడితే భక్ష్యాలు చాలా బాగా వస్తాయి. నేను టైం లేక ఓన్లీ 1 hour నానబెట్టాను. ఉగాది పచ్చడి కోసం చింతపండు నానబెట్టాను. అలాగే మామిడికాయను కూడా ఇలా పొట్టు తీసుకొని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ ఇంట్లో మాకు ఇది ఫస్ట్ ఉగాది. లాస్ట్ ఇయర్ మేలో ఇక్కడికి వచ్చాము. మా మ్యారేజ్ అయ్యి 8 years అయింది. బట్ ఇన్ని సంవత్సరాలు మా అత్తయ్య వాళ్ళతోనే ఉన్నాము. ఇంకా అక్కడ ఉన్నప్పుడు అన్నీ మా అత్తయ్యే చేసుకునేవారు పండుగలకి. నేను జస్ట్ తనకి హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఉగాది పచ్చడి ఇంకా భక్ష్యాలు చేశాను. బట్ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఒక గిన్నెలో బెల్లం తీసుకొని అందులో 4 to 5 glasses వాటర్ పోసుకొని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుకింగ్ చేస్తుంటే పక్కన మా హస్బెండ్ దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేశారు. ఇక్కడ భక్ష్యాల కోసం పప్పు, బెల్లం మొత్తం మిక్స్ చేసి ఉడికించేశాను. ఇంకా లేట్ అవుతుందని నేను కొంచెం వేడి మీదనే పప్పుని ఉండలుగా చేసుకున్నాను. యాక్చువల్గా మా తెలంగాణ సైడ్ వీటిని భక్ష్యాలు అంటాము. కానీ కొందరు బొబ్బట్లు అంటారు, పోలేలు అంటారు. ఏ పేరుతో పిలిచినా చేసే రెసిపీ మాత్రం ఒక్కటే. ఇంకా మీరు ఈరోజు దేవుడికి నైవేద్యంగా ఏం పెట్టారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ మైదా పిండి కూడా బాగానే నానింది. మనము పప్పు ముద్ద ఎంతైతే తీసుకుంటామో మైదా పిండి కూడా అంతే ముద్ద తీసుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకొని కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ ఇలా ఒత్తుకోవాలి. ఫస్ట్ ఇలా కొంచెం ఒత్తుకొని మిడిల్లో పప్పు ముద్దను ఉంచేసి మొత్తం ఫిల్ చేసి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఒత్తుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకొని ప్యాన్ మీద వేసుకొని 2 వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవడమే. ఇంకా నైవేద్యం రెడీ అయిపోయాక నేను వెళ్ళి దేవుడి పటాలకు పూలు పెట్టి అలంకరించి అలాగే దీపం పెట్టాను. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.